మహబూబాద్ జిల్లా మరిపేట మున్సిపాలిటీ కేంద్రంలోనే 2వ వార్డులో వీళ్లకు టికెట్ ఇస్తామని చెప్పేసి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టికెట్ ఇస్తామని చెప్పేసి కొంత అమౌంట్ తీసుకున్నారని వీళ్ళు చెప్తున్నారు బాధితులు. అసలు వాళ్ళకు ఎవరికి డబ్బులు ఇచ్చారు, ఎంత అమౌంట్ ఇచ్చారు, అసలు దేనికి ఇవ్వాల్సి వచ్చిన విషయం వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి. అమౌంట్ గురించి కాదు సార్, టికెట్ కోసమని ఎమ్మెల్యే గారి దగ్గర పోయినాం. 31వ తారీఖు 30వ తారీఖు పోయినాం, అడిగి సార్ మాకు ఈ సురేష్ వాళ్ళ మదర్ బుజ్జికి టికెట్ ఇవ్వండి, టికెట్ ఇస్తే మేము అవలోగా గెలుపుకొని తీసుకొని వస్తాం, కాబట్టి వాళ్ళ దగ్గర కొంత ఆర్థిక స్తోమత ఉంది, ఉంటామని ఎప్పుడు అనలేదు కాబట్టి ఈసారి అంటారు, మీరు దయచేసి ఒకసారి ఛాన్స్ చేయండి సార్ చెప్పి మీకు దండం పెడతాం అది ఇది అని చెప్పి చాలా రకంగా ప్రాధాయపడ్డప్పుడు సార్ సరే చూద్దాంలే, మీరు కళ్ళకు పోయి అందరూ రాంబాబు గెలుస్తాడా లేకపోతే నరేష్ గెలుస్తాడా, మీరు ఇద్దరు ఓట్లు వేసుకోండి, మీ తండ ఓట్లు, ఆ తండ ఓట్లు వేసుకున్నాక ఎవరికైతే ఎక్కువ వస్తుందో వాళ్ళకే నేను బీఫామ్ ఇస్తా అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పి పంపించినాక మేము రిటర్న్ అందరూ ఇక తండలు చాలా మంది పోయినాం. మేము నామినేషన్ చేసినప్పుడు కూడా 200-300 మంది జనాభాతో ఆడవాళ్ళు మొగలతో అందరితో కొద్దిగా చిన్నపాటి ర్యాలీ తీసే నామినేషన్ చేసుకొని మళ్ళీ వచ్చి సార్ టికెట్ అని చెప్పి ఇక బీఫామ్ చేయండి అని చెప్పి చాలా వరకు రిక్వెస్ట్ అడిగినాక మాకు మీరు ఇద్దరు పోటీ చేసుకొని వచ్చేయండి అని చెప్తే మేము ఆ ఎదురు క్యాండిడేట్ రాంబాబుని పిలిపిస్తే రాంబాబు ఏమన్నాడు, నేను ఇప్పుడు డ్రాప్ అవుతా, నేను ఉండను పోటీలో, నేను ఎమ్మెల్యే గారికి 30 లక్షలు ఇచ్చినా నేను నా డబ్బులు నేను తీసుకుంటా అది అని చెప్పి ఆయన అన్నాడు. అయితే బాబు ఎమ్మెల్యే గారికి ఇచ్చినా అని చెప్పి ఆయన అన్నాడు రాంబాబు. అయితే నువ్వు 30 లక్షలు 50 లక్షలు మాకేం సంబంధం, నీ డబ్బులు నువ్వు అడుక్కో, మాకు సంబంధం లేదు, కానీ నువ్వు ఇప్పుడు పోటీలో నిలబడి మరి నువ్వు నీకు ఓట్లు ఎక్కువ వస్తే నీకు ఇస్తా అన్నాడు సారు, ఆయనకు ఓట్లు ఎక్కువ వస్తే ఆయనకి ఇస్తా అని చెప్పింది సారు. ఏదో ఒక రకంగా నువ్వు ఉండాలంటే నేను ఉండాలని చెప్పి అంటే సర్లే అదే మాట ఎమ్మెల్యే గారికి చెప్పంటే నేను అప్పటికప్పుడు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి వీళ్ళ మామ శంకర్ ఫోన్ చేసి సార్ ఇట్లా అంటాడు రాంబాబు అని అంటే సర్లే మీరు సాయంత్రం 3 గంటలకు నేను వస్తా, మీరు ఇక్కడికి రండి క్యాంప్ ఆఫీస్కి అంటే మంచిది సార్ అన్న. 3 పోయి రాత్రి 9, 7, 8, 9 అయింది సార్. 9 గంటల రాత్రి కూడా మళ్ళీ వీళ్ళు మేము అట్లా చెప్పలేదని చెప్పి రాంబాబు అంటాం. అరే ఇదేంద్రా నువ్వు మా ముందే చెప్పినావు తండ్రిలో, మళ్ళీ ఇంతలో ఇది నేను ఇట్లా చెప్పలేదు అని చెప్పి ఆయన అనేసరికి మళ్ళీ ఆయన మాట ఎమ్మెల్యే గారు విని ఆయన అట్లా లేదు సార్ చెప్పిండు అది అని చెప్పి నేనన్నా, నువ్వు చెప్పు పెద్ద మనిషి అది అంటే సార్ ఏదో ఒకటి రాంబాబుకు ఏమన్నా నామినేట్ పోస్టులు ఇచ్చేసి నరేష్ వాళ్ళ మదర్కి ఇవ్వండి, ఈ ఒక్కసారి గెలిచే సీటు మీకు దండం పెట్టి చెప్తున్నది ప్రాధాయపడ్డాం సార్. అయితే తర్వాత సరే రేపు ఇద్దాంలే అని చెప్పి తెల్లారి బాబుకు కొంత ఖర్చులకు డబ్బులు అవి అంటే వీళ్ళు గోల్డ్ ఏదో పెట్టి దేని పరంగా ఖర్చులకు అంటే వీళ్ళ పార్టీ ఫండ్ కు వీళ్ళకి ఇప్పుడు ఖర్చులకు వాళ్ళకి అవసరం ఉంటే ప్రచారానికి దానికి తిరగడానికి ఓట్లు అంటే ఇప్పుడు వీళ్ళు నిలబడితే వీళ్ళ ప్రచారానికి ఖర్చులకు వీళ్ళ ప్రచారానికి వీళ్ళ క్యాండిడేట్ ప్రచారానికి ఒకటి అడిగేది. ఇప్పుడు ఇక్కడ ప్రస్తావన ఏమొచ్చిందంటే ఎమ్మెల్యే గారికి డబ్బులు ఇచ్చిన అమౌంట్ అని వస్తుంది. అయితే నేను అడిగేది అమౌంట్ ఇచ్చిన అని చెప్పేసి అంటున్నారు. ఆ అమౌంట్ మీరు పార్టీ ఫండ్ కోసం పార్టీకి ఆఫీస్కి ఇచ్చిందా, లేకపోతే మీ ప్రచార ఖర్చుల కోసం తయారు చేసుకొని చెప్పిన డబ్బులా? ఎమ్మెల్యే గారికి ఇచ్చింది ఏం లేదు. ఎమ్మెల్యే గారికి 30 లక్షలు 50 లక్షలు 10 లక్షలు ఇచ్చింది. వీళ్ళకు స్తోమత ఉందా లేదా, వీళ్ళు క్యాండిడేట్ టికెట్ అడుగుతారు కాబట్టి వీళ్ళకు ఖర్చు డబ్బులు ఉన్నాయా లేవా స్తోమత చూపించాలని అంటే ఆ రకంగా వీళ్ళు సొమ్ము అనేది కుదరబెట్టి బ్యాంకులో ముత్తూట్ ఫైనాన్స్ ఎక్కడో ఫైనాన్స్ కుదరబెట్టి డబ్బులు తీసుకుపోయి ఇచ్చేసరికి అప్పుడు రఘువీరారెడ్డి క్యాండిడేట్ మళ్ళీ అవన్నీ కుప్ప 15 MB బీఫామ్ తీసుకొని ఆయన ఒకరే పోయి మొత్తం అందరి బీఫామ్లు ఇచ్చేసి రఘువీరారెడ్డి ఎవరు ఆయన పట్టణాధ్యక్షుడు, మరిపేట మండల పట్టణాధ్యక్షుడు, మరిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఆయన పోయి మొత్తం అందరికి ఇచ్చేసినాక మాకు లేదంటే ఇక వీళ్ళేమో నిరాశ చెంది మేము సొమ్ము కావాలంటే డబ్బు నీ దగ్గర ఉందా లేదా అంటే డబ్బు చూపించినా ఇయ్యలేదు, ఇస్తానా ఇయ్యలేదు, ఇట్లా భారీ ఎత్తున ర్యాలీ చేసినా ఇయ్యట్లేదు. ఇదేందుకు మా దాంట్లో నుంచి మేము కొన్న పట్ట భూమి నుంచి ఇదేమైనా అసైన్మెంట్ ల్యాండ్ కాదు, గవర్నమెంట్ కొన్న ల్యాండ్ కాదు, అంత కొంత ఖరీదు తీసుకొని తల్లు ఇచ్చిన భూమి కాదు, మేము మా తాత సంపాదించిన భూమిలో మాకు ఆస్తి పరంగా వచ్చింది కాబట్టి మేము ఇవ్వము, మేము పోనీయమని చెప్పి తల్లులకు అని చెప్పి వీళ్ళు
ఆ ఎమ్మెల్యే గారి మీద కోపంతో, రఘువీరారెడ్డి గారి కోపంతో వాళ్ళకు బీఫామ్ ఇయ్యని కారణంగా వీళ్ళు రోడ్డుని బుకాయించారు. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఆఫీస్ తీసుకెళ్లి డబ్బులు తీసుకెళ్ళి వచ్చిన ఉంటారు కదా, తిట్టింది నా ముందు. మరి ఆ అమౌంట్ రిటర్న్ మీకు ఇచ్చారా లేకపోతే వాళ్ళకి మీకు తిట్టిన మీరు నేను నా ముందు జరిగింది నేను చెప్తున్నా. నా ముందు జరిగింది నేను చెప్తాను. జరిగింది. మీ పేరు చెప్పండి. నరేష్. నరేష్, ఇప్పుడు వాస్తవం అనేది చాలా అవసరం. మీకు పార్టీ టికెట్ రాకపోవడం అనేది సెకండరీ పాయింట్. కానీ అమౌంట్ అనేది మీరు ఏమంటున్నారంటే ఎమ్మెల్యేకి ఇచ్చినావు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ అమౌంట్ ఎంత ఇచ్చినావు, అసలు ఇస్తే నీకు తిరిగి ఇచ్చిరా లేకపోతే వాళ్ళకన్నా ఉంచుతున్నారా? దేనికోసం అడిగారు డబ్బులు? అది బీఫామ్ అని డబ్బులు తీసుకురామన్నారు. టేబుల్ క్యాష్ పెట్టాలన్నారు. అప్పుడే గోల్డ్ మొత్తం లోన్ అక్కడ పెట్టేసి డబ్బులు తీసుకెళ్ళాం. 10 lakhs తీసుకెళ్లి అక్కడ టేబుల్ మీద పెట్టాం. అక్కడ నుండి డైరెక్ట్ మాకేం చెప్పకుండా బయటకు వెళ్ళిపోయారు. అప్పటి నుండి ఈవినింగ్ 5 o'clock దాకా చూసాం. అప్పుడు సార్ మాకు ఈ బీఫామ్ వేయలే, ఏమి వేయలే, తిరిగి రిటర్న్ వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత డబ్బులు ఎక్కడ పోయినాయి? డబ్బులు మీరు తీసుకునే డబ్బులు సార్ దగ్గర నుండి. ఏ సార్? ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే సార్ కానీ మీకు ఇవ్వలేదా? ఇవ్వలే. మళ్ళీ రఘువీరెడ్డికి అడిగితే క్యాష్ కింగ్ లో లంబడు బయట పోరన్నారు. ఏమని అడిగారు మీరు? మాకు బీఫామ్ ఏంది ఇక్కడ అంటే పోరా లంబడు నాకేం తెలుసు అన్నాడు. డబ్బులు కూడా రిటర్న్ ఇవ్వలేదు, నిన్ను క్యాష్ ఫీలింగ్ తో మీ అమ్మని తిట్టండి. పోరా లంబడు అని బయటకు పో అన్నాడు. మరి నా డబ్బులు ఇవ్వలేని చెప్పి అడిగారా మీరు? అడిగాం. పోరా లంబడు బయట పో, నాకేం తెలుసు అన్నాడు. ఓకే, మీరు ఈ అమౌంట్ ఇచ్చేటప్పుడు మీకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అంటే టేబుల్ మీద పెట్టిన ఫొటోస్ ఉన్నాయి. టేబుల్ అంటే ఎవరి టేబుల్? క్యాంప్ ఆఫీస్ టేబుల్ లో. మరి ఆ డబ్బులు మీరు పట్టుకొని పోయేటప్పుడు మీతో పాటు, సరే మీరు ఒక్కరైతే అడిగి పోరు కదా, మీతో పాటు ఇంకొకరైనా వచ్చారని ఉన్నాడు. మీరా? ఏమైతారు మీకు? ఇట్లా ముందుకు రండి, చెప్పండి. మీరు ఉన్నారా ఆ టైంలో? తీసుకోపోయిన వాడు అయితే అక్కడ పెట్టమన్నారు. పెట్టి మీరు మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా, మేము క్యాష్ పరంగా మమ్మల్ని చూపేయండి. మీతో అక్కడ పోయిన తర్వాత మీతో మాట్లాడిన వ్యక్తి ఎవరు? రఘువీరెడ్డి మాట్లాడారు. ఫస్ట్ నేను వీళ్ళకు ఎమ్మెల్యే చెప్పినప్పుడు నేను ఎమ్మెల్యే వెళ్ళిపోయారట. అయితే క్యాంప్ ఆఫీస్ లో రఘువీరెడ్డి గారు ఉన్నారు అధ్యక్షులు, అక్కడ పెట్టానంటే అక్కడ చూపించినాం. అయితే మీకు బీఫామ్ సాయంత్రం దాకా వస్తాం, ఇద్దరు గొడవలు అవుతున్నాయి కదా, మేము మీకు డైరెక్ట్ ఇచ్చేస్తాం, ఎవరికి లేకుండా నీకు ఇస్తే వాళ్ళకి గొడవ అంటే సరే అన్నాం. అక్కడే పెట్టినాం. ఇక బయటకు వచ్చినాం. తర్వాత మళ్ళా మా అత్తమ్మ పోతే మీరు లోపల ఎందుకు వస్తారు తేపా కానీ పర్మిషన్ లేకుండా అని ఇష్టం వచ్చి తిడతారు వాళ్ళు, రెడ్డి ఫీలింగ్ పరంగా. ఇప్పుడు అక్కడ పెట్టేసిన అమౌంట్ లో మళ్ళీ రిటర్న్ వీళ్ళకి ఇచ్చిండా? మేము బయటకు వచ్చినాం. మళ్ళీ మరి నాకు తెలియదు అది. ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే అసలు కురి వెళ్ళిపోయినా, ఇక ఫోన్ తీయట్లేదు అసలు. ఆ టైం నుంచి నైట్ 10 దాకా ఫోన్ తీయట్లేదు అసలు ఎమ్మెల్యే. మిమ్మల్ని ఏమన్నాడు ఆయన? మమ్మల్ని మా ముగ్గురు ఉన్నారు వాళ్ళ క్యాండిడేట్. ముగ్గురు దాంట్లో క్యాండిడేట్ నిలబడే క్యాండిడేట్ ఇంటికాడ ఉన్నాడు. బాగా ఫుల్గా తాగి ఇంటికాడ ఉంచిపోయినాడు. వాళ్ళకి ఉంచిపోయినాడు. ఇద్దరు క్యాండిడేట్ వచ్చినారు, మాకు పిలుచుకుపోయినారు. మీకు సంతకం పెట్టి మీకు బీఫామ్ ఇప్పిస్తామని. ఇద్దరు కొడుకులే, కొడుకులే అవుతారు. ఇద్దరు కొడుకులే. నేను రా చిన్నమ్మా, నేను ఇప్పిస్తా, నీకు అక్కడ ఎమ్మెల్యే కాడ పోయి ఇప్పిస్తా అని పిలుచుకుపోయినారు. పిలుచుకుపోయి డబ్బులు పెట్టాలని అన్నారు. 30 లక్షలు పెట్టన్నారు. అయితే మేము 20 లక్షలు పెడతామన్నా. అయితే 20 లక్షలు తీసుకుపోయి బల్ల మీద పెట్టినాం. బల్ల మీద పెట్టినప్పుడు ఆయన పోయినాడు. 20 లక్షలు ఏం తీసుకొచ్చారు మీరు? మా కాడనే ఉన్నాయి సార్. 10 తులాలు బంగారం పెట్టినా. ఉన్నాయి. కొత్త తొక్క పడితే అది పెట్టిన డబ్బులు కొంత 10 లక్షలు ఉన్నాయి. 10 లక్షలది బంగారం పెట్టినాం. అయితే అక్కడ పెట్టి వరకి ఎమ్మెల్యే వెళ్ళిపోయినాడు. రఘురామరెడ్డి ఎమ్మెల్యే ఏమంటున్నారు? ఎమ్మెల్యే తిడుతున్నావు, రఘురామరెడ్డి నవ్వుకుంటాడు. రఘురామరెడ్డి తిట్టినప్పుడు ఎమ్మెల్యే నవ్వుతాడు. ఎవరిని తింటా అంటే, నాకు ఎప్పుడైనా నా డైరీ గడిగినావా, నా ప్యాంట్ గడిగినావా, నా పెళ్ళం డైరీ గడిగినావా, నా పెళ్ళం లంగ గడిగినావా, నా పెళ్ళం చీర గడిగినావా? ఈ ఎమ్మెల్యే గారు రఘురామరెడ్డి వీళ్ళిద్దరు. అయితే మేము మీ పెళ్ళ లెంగలు డైరీ నేనెందుకు అడుగుతానైనా అని ఒక్క మాట ఏమనలే. నా మనసులో పెట్టుకున్నా వచ్చిన. మనకు బీఫాం రావాలి కదా, వాళ్ళతో కొట్లాడడానికి పోలేదు కదా, మనం అయితే నిలబడ్డాం కదా 2వ వార్డుకి అని మేము ఏమి చెప్పలేకుండా అక్కడ నుంచి డబ్బులు పెట్టి డబ్బులు వాళ్ళే తీసుకున్నారు. మేము రిటర్న్ వచ్చి అక్కడ డబ్బులు పెట్టినప్పుడు ఎమ్మెల్యే గారితో పాటు ఇంకా ఉన్నారు అక్కడ? ఇంకా ఇవ్వలేరు. వీళ్ళిద్దరే ఉన్నారు. రఘురామరెడ్డి ఎమ్మెల్యే వీళ్ళిద్దరే ఉన్నారు. ఎప్పుడైనా వచ్చినావంటే ఏం కారణం ఇది? వాళ్ళ కాడ ఎప్పుడైనా నేను ఎందుకు పోవాలి? మరి మీకు ఎందుకు టికెట్ అన్నారు? ఇప్పుడు నాకు ఇదే మాట,
నా లెంగ కడిగిన వాళ్ళకి, నాకు డైర్ కడిగిన వాళ్ళకి, నాకు చీర కడిగిన వాళ్ళకి నేను పామిస్తా, నీకెందుకు ఇస్తా? చూస్తున్నారు కదా, ఇక్కడ పార్టీ వివక్షతని చూపించారు. స్వయంగా అవుపడుతుంది. టికెట్ ఇస్తాం, మీకు పార్టీ పరంగా టికెట్ ఇస్తాం, మీకు అక్కడ స్తోమత ఉందా లేదని చెప్పడంతో పాటు ఆమె ఒంటి మీద ఉన్న బంగారాన్ని సైతం కుదబెట్టుకొని డబ్బు తీసుకొచ్చి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో చూపించారు. కానీ దానికి విరుద్ధంగా ఆ పార్టీ అధ్యక్షుడు కావచ్చు, ఎమ్మెల్యే గారు మా పైన అసభ్యకరంగా కొన్ని పదజాలాన్ని వాడుతూ మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మా డబ్బుని వాళ్ళ దగ్గరనే ఉంచుకున్నారు. వాళ్ళు బీఫామ్ ఇస్తానంటేనే కదా మాకు ఉన్న బంగారాన్ని కుదబెట్టుకోవడం జరిగింది. అంతంతో అప్పు తీసుకొచ్చుకున్నాము. అదే ఇవ్వనంటే ఇదంతా మీకు చేసుకోకపోదు కదా. మేము ఇస్తానని చెప్పేసి మా పైన లేనిపోని కొన్ని మాటలు కూడా జారి నన్ను ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఇక్కడ బాధితులు స్వయంగా చెప్పడం జరుగుతుంది. డోర్నకల్ క్యూన్యూస్ రిపోర్టర్ భూతన్ రమేష్. చెప్పండి. నా పేరు సురేష్, 2వ వార్డు మా మమ్మీకి నిలబడ్డాం కౌన్సిలర్గా. అయితే మమ్మల్ని ఫస్ట్ నుంచి ఎమ్మెల్యే గెలవక ముందు నుంచి మా బ్రదరు పొద్దున్న ఒక 100 మంది పోయి జాయిన్ చేయించుకున్నాడు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి మా బ్రదరే ఏమున్నా చిన్న చిన్న ఖర్చులు ఏమున్నా మా బ్రదరే భరిస్తుండు. అదేవిధంగా జనాలకి ఏ మీటింగ్ ఉన్నా ఏమున్నా మా బ్రదరు సొంత ఖర్చుతో మా యొక్క వెహికల్స్ ఉన్నాయి, 2 ట్రాక్టర్స్ ఉన్నాయి. ఆ వెహికల్స్లో తీసుకుపోయి మీటింగ్లకు చిన్న చిన్న ఏమైనా ఉంటే వాళ్ళకి ఇక తీసుకుపోయిన వాళ్ళకి ఉంటుంది కదా కొంచెం ఇటు అటు, అవి ఏమైనా ఉన్నా మా బ్రదరే చూసుకుంటాడు. అదేవిధంగా మా బ్రదర్కి ఇస్తానని చెప్పినప్పుడే మేము ఆయన కాడ పోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏమున్నా మీరు డబ్బులు రెడీ చేసుకొని వచ్చేయండి, డబ్బులు తీసుకొని రెడీ చేసుకొని వచ్చేస్తే మీరు టేబుల్ మీద డబ్బులు మా మీద టేబుల్ కార్డు పెట్టేస్తే మీరు బీఫామ్ ఇచ్చేస్తామని చెప్పేసరికి మేము అప్పు సప్పు చేసి డబ్బులు తీసుకురావడం జరిగింది. అదే విధంగా అందులో కొంచెం డబ్బులు తక్కువైనాయి. అందుకే ఇప్పుడు మా మమ్మీ పుస్తే తాడు చిన్న చిన్నవి ఏమున్నాయి బంగారం, అదేవిధంగా అవి మొత్తం బ్యాంకులో పెట్టడం జరిగింది. బ్యాంకులో నుంచి తీసుకొచ్చాం. అంతలోనే ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు, పట్టణ అధ్యక్షుడికి ఏముందో ఆయన కాడ మా రఘువీరారెడ్డి గారు పెట్టాము కదా మీరు తీసుకోండి అని చెప్పిండు. అయితే రఘువీరారెడ్డి గారికి పోయి కలవడం జరిగింది. మీకుందో ఆయనకుందో నేను మీకు చెప్పను, మీకు గొడవలు అవుతాయి, నేను చెప్పాను, పార్టీ సింబల్ వచ్చినప్పుడు మీరు చూసుకోండి అని చెప్పారు. అయితే మేము 5-6 వరకు చూసిన తర్వాత పార్టీ సింబల్ ఏరే విధంగా వచ్చింది, ఆపోజిషన్ క్యాండిడేట్కి వచ్చింది. అంతలోనే మళ్ళా రఘురెడ్డికి స్వయంగా నేనే కాల్ చేశాను. సార్ నేను నరేశ్వర్ల తమ్ముని 2వ వార్డు చోకలదండ సురేష్ అని చెప్పడం జరిగింది. అయితే మాకు టికెట్ రాలేదు అని చెప్పేసరికి ఏముందో సార్తో మాట్లాడుకోండి, నాకు ఫోన్ చేయకండి, ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే బాగుండదని నా మీద రియాక్షన్ కావడం జరిగింది. అమౌంట్ ఆయన కాడ ఉన్నాయి డబ్బులు, రఘురెడ్డి కాడ ఉన్నాయి. 10 లక్షలు ఉన్నాయి. అదే 10 లక్షలు ముందు పెట్టడం జరిగింది, మా బ్రదర్ పోయి పెట్టడం జరిగింది. ఇంకో తక్కువ అయ్యేసరికి నేను పోయి బ్యాంకులో పోయి మా మమ్మీ పుస్తే తాడై బంగారం పోయి పెట్టి తీసుకురావడం జరిగింది. అంతలోనే ఇప్పుడు వీళ్ళు బయటికి వెళ్ళిపోయారు. బయటికి పోయేసరికి డబ్బులు నా కాడే ఉన్నాయి, నా వెహికల్లో నా కాడే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకు ఫోన్ చేస్తే వీళ్ళు ఎవరు అవైలబుల్లో లేరు. ఏముందో మీకు పార్టీ సింబల్ వస్తుంది, అప్పుడు చూసుకొని తర్వాత కలిసి పని చేసుకోమని చెప్పారు. తర్వాత ఫోన్ చేస్తే ఎమ్మెల్యే గారు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లే, రఘురెడ్డి కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లే, ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం. దానివల్ల మా యొక్క బాధతో, మా యొక్క అవమానంతో ఇట్లా మా భూమిలో మేము ఫ్రీగా ఇచ్చాం కాబట్టి మా భూమిలో మేము తవ్వడం జరిగింది. ఇది పట్ట ల్యాండ్, ఇది అసాంట్ ల్యాండ్ కాదు, గవర్నమెంట్ ల్యాండ్ కాదు, మా యొక్క పట్ట ల్యాండ్. ఇప్పటికీ ఈ పట్ట మీ పేరు మీద ఇప్పటికీ మా పేరు మీద ఉంది. మరి ఇది తీసిన తర్వాత అధికారులు వచ్చేసి మిమ్మల్ని దీని తర్వాత తీసిన తర్వాత ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఎస్ఐ పంపించారు, ఎస్ఐ తర్వాత సిఐ పంపించారు, సిఐ ఆర్ఐ ఎంఆర్ఓ డిటి అందరు రావడం జరిగింది. వాళ్ళు వచ్చి మమ్మల్ని భయపెట్టడం జరిగింది. ఎందుకు తీశారు, మీకు ఎందుకు తీశారు, అయితే అదే విధంగా మమ్మల్ని భయపెట్టేసరికి మా బ్రదర్ పెట్రోల్ పోసుకున్నాడు, మా మమ్మీ మందు పోసుకున్నది, మందు తాగడానికి పోతుంది, ఇట్లా తాగుతుంది. అంతలోనే సిఎస్ఆర్ వచ్చి మందు బాటిల్ గుంజుకోవడం జరిగింది. ఇంకో ఎస్ఐ గారు వచ్చి మా బ్రదర్ మీద పోసిన అది పెట్రోల్ బాటిల్ గుంజుకొని వేయడం జరిగింది. ఆ ఎవిడెన్స్ ఉంది నా కాడ. అయితే మమ్మల్ని అదే విధంగా ఏరే వాళ్ళతో భయాందోళన కాల్సి వస్తున్నాయి, భయపెడుతుర్రు ఏరే వాళ్ళతో. మీరు ఇంకోసారి ఇట్లా బయటకు వచ్చి మాట్లాడితే, ఎమ్మెల్యే గారి మీద బయట అసహ్యంగా మాటలు మాట్లాడితే మీరు బతకరు, మిమ్మల్ని చంపేస్తామని భయాందోళన కాల్సి వస్తున్నాయి.
పార్టీ టికెట్ ఇస్తామంటేనే నిలబడ్డాం తప్ప వేరే ఉద్దేశం మాకు స్వత ఉద్దేశం లేదు. డబ్బులు తెమ్మంటేనే ఉన్న బంగారాన్ని కుదబెట్టి డబ్బులు తీసుకొచ్చి పెట్టినా కూడా మాకు టికెట్ అనేది ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చేసి మమ్మల్ని చులకనతనం చేసినని చెప్తున్నారు. మేము గతంలో ఇచ్చిన భూమి, ఈ పట్టా భూమి ఉంది కదా, ఈ భూమి నుంచే మేము తండకు దారి ఇవ్వడం జరిగింది. మా మనస్తాపానికి గురి కావడం వల్ల మాకే లాభం లేనప్పుడు, అంటే మాకు ఇస్తాన టికెట్ని మాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వడంతోనే మా సొంత జాగాల నుంచి పోయిన బాటను మేము ఎందుకు ఇస్తామని చెప్పి ఉద్దేశంతో మేము దాన్ని తీసాం తప్ప వేరే స్వోద్దేశం లేదు. ఇది తీయడంతో కొంతమంది అధికారులు వచ్చేసి మమ్మల్ని భయభ్రాంతికి గురి చేస్తున్నారు. నిత్యం ఎంఆర్ఓ వాళ్ళు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంటు, ఈ డిపార్ట్మెంట్ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ వచ్చేసి మా మీద కేసులు బనాయిస్తామని చెప్పి ఆల్రెడీ కేసులు పెట్టేశారు. ఇప్పుడే వచ్చి మీ ముందు వచ్చి చూశారు కదా, కేసులు బుక్ చేస్తుర్రు అనే విధంగా వచ్చి ఎస్ఏలు సిఏలు ఇప్పుడు వచ్చి చూశారు కదా, మీరే చూశారు కదా. అదే విధంగా నిన్న మార్నింగ్ నుంచి అదే విధంగా మమ్మల్ని భయపెట్టడం జరుగుతుంది. మా మీద ఒక చిన్న గీత పడ్డా దీనికి కారణం ఎమ్మెల్యే రఘువీరారెడ్డి. వీళ్ళతో మాకు అయితే వాసులకు మా లంబాడి జాతిల ఎప్పుడు జరగని అవమానం ఈ 2 సంవత్సరాల నుంచి మా లంబడోళ్లకు దేవుడు ఇచ్చింది. లంబడోళ్లకు ఇప్పుడిప్పుడే కోలుకోమని ఇస్తాంది, కానీ మా లంబడోళ్లకు లంబాడి తండాలలో చిచ్చులు పెట్టి పంచాదులు పెట్టి జైళ్ళు పాలు చేసేటట్టు ఈ రామచంద్ర నాయకు చేస్తున్నాడు. అన్నదమ్ములా కలిసి ఉండే వాళ్లకు పంచాదులు పెట్టిస్తున్నాడు. ఇప్పటికైనా న్యాయం చేయాలని చెప్పేసి బాధితులు కోరుతున్నారు. డాక్టర్ డోర్నకల్ ఎమ్మెల్యే గారు ఈ యొక్క బాధితులపై దృష్టి పెట్టి సమస్య ఏంటిదో పరిష్కరించాలని కోరుతున్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.